వయసుతో సంబంధం లేకుండా దేశంలో హై బీపీ కేసులు పెరుగుతున్నట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 2023-24 సర్వే ప్రకారం భారత్లో 15 ఏళ్లు పైబడిన మహిళల్లో 19.4%, పురుషుల్లో 22.1% మందికి హై బీపీ ఉంది లేదా రక్తపోటుకు మందులు వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ INDIA-B పరిశోధన ప్రకారం భారత్లో ప్రతి నలుగురిలో ఒకరికి హై బీపీ ఉంది. ఇందులో చాలా మందికి బీపీ ఉన్న విషయం కూడా తెలియదు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణుల ప్రకారం ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం, నిద్రలేమి, స్ట్రెస్ వల్ల రక్తనాళాల వృద్ధాప్య ప్రక్రియ కావలసిన దానికంటే వేగంగా జరుగుతోంది. దీంతో యువతలో హై బీపీ పెరుగుతోంది. 10 ఏళ్ల క్రితం 40 ఏళ్ల లోపు వారిలో హై బీపీ చాలా అరుదుగా కనిపించేది. కానీ ఇప్పుడు కేసులు పెరిగిపోతున్నాయి. రోజుకు 5 గ్రాముల లోపు ఉప్పు వినియోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కానీ భారత్లో ఆ పరిమితికి మించి తీసుకుంటున్నారు. దీంతో హై బీపీ ప్రమాదం పెరుగుతోంది. దేశంలో ఎక్కువ మరణాలకు గుండె సంబంధిత వ్యాధులు కారణమవుతున్నాయి. అందుకే హై బీపీని ముందుగానే గుర్తించి నియంత్రిస్తే గుండెపోటు, స్ట్రెస్, కిడ్నీ వ్యాధులను నివారించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. హై బీపీకి ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవని, గుండెపోటు, స్ట్రోక్ లేదా కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడే రక్తపోటు బయటపడుతుందని చెబుతున్నారు. హై బీపీ రాకుండా ఉండాలంటే వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. ఉప్పు వినియోగాన్ని తగ్గించి పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. పొగాకు, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉంటూ ఒత్తిడి తగ్గించుకుంటే రక్తపోటును నివారించవచ్చు.